సింగరేణికి కొత్త గనులను కేటాయించుకుంటే సమ్మెకు వెనకాడమంటూ బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలని శ్రావణపల్లి బ్లాక్ను సింగరేణికి బేషరతుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఏఐటీయూ, సిఐటియుల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమరి జీఎం ఆఫీస్ ముందు కార్మిక సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ జేఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు కలెక్టరేట్ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమం, జీఎం ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమంలో వామపక్ష యూనియన్లు పాల్గొంటున్నాయని, మిగతా యూనియన్లు కలిసి రాకపోవడం సరైంది కాదని హైదరాబాద్ లో ఈ నెల 18న సింగరేణి భవన్ ముందు జరిగే ధర్నాకు అన్ని యూనియన్ల నుండి కార్యకర్తలతో పాటు సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించాలని వారు పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ జాతీయకరణ చేయకముందు నుండే ప్రభుత్వంలో అనుబంధంగా కొనసాగుతున్నదని, ఈ యొక్క ప్రత్యేక పరిస్థితుల దృష్టినైనా కేంద్ర ప్రభుత్వం 17A క్లాస్ కింద తెలంగాణ బొగ్గు బ్లాక్లన్నింటినీ సింగరేణి సంస్థకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 49% వాటాదారుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ వేలం పాటలను నిర్వహిస్తున్నందున, సింగరేణి నుండి లాభాల్లో డివిడెంట్ తీసుకుంటున్నందున తన వంతు బాధ్యతగా కొత్త గనులకు కేటాయించి భవిష్యత్తులో మరెన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. కేవలం ధర్నాలు, నిరసనలతోనే కాకుండా వేలంపాట్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణను సాధించుకోవడానికి చేసినట్లు సమ్మె చేయడానికి సైతం వెనకాడబోమని అన్నారు. అనంతరం మందమరి సోటు జీఎం రాజేశ్వర్ రెడ్డికి జేఏసీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. చాలా సమస్యలు కూడా మన ముందు చెప్పడం జరిగింది. అట్లాగే సింగరేణి కాలరీ సప్లైస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజ్ గోపాల్ గారు మాట్లాడాలి. కాంగ్రెస్ ఈ రోజున సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ముందు ఇదే సమయానికి ధర్నాలు జరుగుతున్నాయి. మొన్న జూలై 5వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా జరిగింది. అదేవిధంగా రేపు 18వ తారీఖున జూలై 18వ తారీఖున హైదరాబాద్లోని సింగరేణి భవన్ ముందు కూడా ధర్నా జరగబోతోంది. ఈ అన్ని ధర్నాలు, ఈ పోరాటాల ముఖ్య ఉద్దేశం సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించాలని, అవి వేలల్లో పెట్టవద్దని చెప్పి మనం కోరుతున్నాం. గతంలో ఇదే సమస్య మీద 2021 డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో మనం సమ్మె చేసాం. 3 రోజుల సమ్మె. మళ్ళీ ఈ రోజున ఆ విషయాన్ని మళ్ళీ సీరియస్గా తీసుకొని ముఖ్యంగా వామపక్షాలు